నీకేనా? ఈరోజు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు మొదటి మహిళగా పిసిసి అధ్యక్షురాలుగా పదవి ప్రమాణం చేసిన తర్వాత అనంతపురానికి చేస్తున్నారు. ఈ సందర్భంగా తాడపత్రి నియోజకవర్గం నుండి తాడపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాహనాలతో తరలి అనంతపురం పోయి స్వాగతం చెప్పడానికి వెళ్తున్నాము. ఇప్పుడు షర్మిల గారు పదవి చేపట్టిన వెంటనే ఒక అడుగు పడింది. ఒక అడుగు పడితేనే కాంగ్రెస్ పూర్వ వైభవం చేరుకుంటుందని మేము ఆశిస్తున్నాము. ఇంకా ఆమె 100 అడుగులు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపట్టగలదు అనే నమ్మకం మాకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో అనంతపురం స్వాగతం పలకడానికి తాడపత్రి నియోజకవర్గం నుంచి వెళ్తున్నాము. ఆమె పదవీ కాలం చాలా సక్సెస్ఫుల్గా చేస్తుందని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా బలపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో పక్కన కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా చేపట్టిందో ఆంధ్రాలో కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా వస్తుంది కూడా. ఆల్మోస్ట్ ఆల్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అది అధిష్టానం నిర్ణయంలో కూడా కొన్ని ఉంటాయి. గెలిచే నమ్మకం ఉంది. పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని పరిపాలనలు చూస్తున్నారు. తెలుగుదేశం చూసినారు, ఇంకా వైఎస్ఆర్ పార్టీ చూసినారు. రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్వం ఇందిరాగాంధీ గారి పరిపాలనను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ అమ్మ పరిపాలన కావాలని దళితులు, ముస్లిమ్స్ చాలా ఆదరిస్తున్నారు పార్టీని. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. విజయభాస్కర్ రెడ్డి గారు ప్రారంభించిన పథకాన్ని తమ పథకంగా మార్చుకున్నారు. ఇకపోతే రైతు బాంధవుడు, అభిమాని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతున్నాడు. ఆయన ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ, ఆ నుంచి వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, 108, 104 సేవలు ఈరోజు చాలామందికి లబ్ధి పొందుతున్నారు. ఇవే కాక ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించి ఆయన వాళ్ళ పాలిట ఆరాధ్య నాయకునిగా ముస్లింల గుండెల్లో నిలిచిపోయినాడు. ఇంకా అనేక పథకాలు ప్రవేశపెట్టినారు. ముఖ్యంగా తాడపత్రి నియోజకవర్గానికి చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ తాడపత్రి నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఈ తాడపత్రి నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందింది. మనకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడంలోనే తాడపత్రిలో అభివృద్ధి జరిగింది. ఎక్కడ 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 52లో సల్లా సుబ్బారెడ్డి గారు, 62లో ఇండిపెండెంటు, 83లోను 2014లోనే టీడీపీ గెలిచింది, 2019లో వైఎస్ఆర్ గెలిచింది. ముఖ్యంగా అన్ని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీనే ఈ నియోజకవర్గానికి అభివృద్ధిలో కృషి చేసింది. నుంచి అదనపు నిధులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి అదనపు నిధులు తెప్పించి తాడపత్రి నియోజకవర్గంలో డ్రైనేజీ ఏర్పాటుకు ఆయన ఎనలేని కృషి చేసినాడు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చలవా. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడే చాగల రిజర్వాయర్ ఓపెన్ చేసినారు. చాగల రిజర్వాయర్కు పునాది వేసినారు. చాగల రిజర్వాయరు, ముచ్చుకోట రిజర్వాయరు, చల్లా సుబ్బరాయ సాగరు, పెండేకల్లు రిజర్వాయర్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ప్రవేశపెట్టినవి. కదమ ప్రభుత్వాలు ఏమీ తాడపత్రి నియోజకవర్గానికి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక మహావృక్షం. ఆకులు రాలిపోతానే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అనుకోవడం అవివేకము. ఇప్పుడున్న వాళ్ళంతా ఒకానొకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే. రాబో ఎన్నికల్లో తాడపత్రి నియోజకవర్గ ఓటర్లందరికీ మనవి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మేము చెప్పదలుచుకున్నాము.
మేము 6 పథకాల గ్యారంటీ 6 పథకాల గ్యారంటీ పథకాలు మేము అమలు చేస్తున్నాము. ఒకటి మహాలక్ష్మి పథకము. ఈ పథకం కింద 500 రూపాయలకి మహిళలకు గ్యాస్ ఇస్తున్నాము. 2500 రూపాయలు సహకరిస్తున్నాము. ఇంకా నుంచి వచ్చేసి ప్రతి బస్సులోనే ఉచిత ప్రయాణము కొనసాగిస్తున్నాము. రైతులకు రైతు భరోసా కింద సంవత్సరానికి 15,000 రూపాయలు పెట్టుబడి ప్లస్ 12,000 రూపాయలు కౌలు రైతులకు ప్లస్ వరికి 500 రూపాయలు అదనపు బోనస్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. గృహలక్ష్మి పథకము. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు మహిళలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒక లక్ష్యము, అది నెరవేరుస్తున్నాము. యువత వికాసము. పిల్లలకు చదివించే దానిలలో ఫీజు రియంబర్స్మెంటు 2 లక్షల వరకు ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక చేయూత ఇస్తున్నాము. ఇక చేయూత ప్రతి నెల 4,000 రూపాయలు మహిళలకు పెన్షన్ పెంచబోతున్నాము. ఈ పథకాలు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రాబో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద రైతుకు ప్రతి నెల 5,000 రూపాయలు మహిళలకు బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారు కూడా. ఇది మొన్న అనంతపూర్లో ఖర్గే గారు వచ్చి అమలు పథకాన్ని ప్రారంభించినారు. ఉపాధి హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి ప్రయోజనము పేదలకు అందిస్తూ ఉందో ఇది కూడా అలాంటి పథకమే ప్రవేశపెట్టినాము. ఆ నుంచి వచ్చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధికంగా గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. తాడపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్.